జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని రూరల్ సిఐ కార్యాలయంలో సిఐ గోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వేర్వేరు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు. ఈ నెల 28వ తేదీన పట్టణంలోని పెద్ద పసుపుల మోటులో బెలుం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నిలబడి ఉండగా పొన్నతోట జయరాజు, ఉపేంద్ర అనే వ్యక్తులు కలిసి మీ గ్రామానికి వెళ్తున్నామని అతన్ని ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని మార్గ మధ్యలో బెదిరించి డబ్బులు లాక్కుని వెళ్లిపోయారన్నారు. ఒక కేసులో 1000 రూపాయలు, మరో కేసులో 500 రూపాయలు సీజ్ చేశామన్నారు. అపరిచితులు ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇవ్వొద్దని, అలాగే అపరిచితుల వాహనాలు ఎక్కవద్దని ప్రజలకు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి తక్కువ కాల పరిమితిలో నిందితులను పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ మైలవరం ఎస్ఐ శ్యామ్ సుందర్ రెడ్డిని అభినందించారు. తను ఎప్పుడు ఉంటాడు ఇంటికాడ. ఈరోజు మైలవరం పిఎస్ క్రైమ్ నెంబర్లోని క్రైమ్ నెంబర్ 9/2025 అండర్ సెక్షన్ 126 28/1/2025 రాత్రి 8:50 నుంచి 9 గంటల మధ్యలో పెద్ద పసుపుల మోట్లో బెల్లం గ్రామానికి చెందిన వెంకటేశ్వర అనే వ్యక్తి వారి గ్రామానికి పోవడానికి నిలబడి ఉండగా ముద్దాయిన పొన్నతోట జయరాజు మరియు ఉపేంద్రలు కలిసి అతన్ని మేము మీ గ్రామానికి పోతున్నాము, మేము కూడా వెళ్తామని చెప్పి అతను మాయ మాటలు చెప్పి బైక్ ఎక్కించుకొని మధ్యలో ఎంఆర్ఎఫ్ టైర్ దగ్గర అతను దించి పెట్రోల్ బంకులో వెళ్ళి భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని తర్వాత అతన్ని తీసుకొని మోరగుడి గ్రామ పరిధిలోని పెట్రోల్ బంక్ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో తీసుకుని అతన్ని భయపడిచి అతని దగ్గర డబ్బులు లాక్కొని వెళ్ళిపోయారు. ఇతన్ని ఈరోజు ఎస్ఐ గారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక టీంలో ఏర్పాటు చేసి ముద్దనూరు రోడ్లోని ఫైర్ స్టేషన్ దగ్గర ఎస్ఐ గారిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక కేసులో 1050 రూపాయలు మరియు ఇంకో కేసులో ఎర్రగొండల కేసులో 500 రూపాయలు నగదుని సీజ్ చేసి రావడం జరిగింది. ఎస్పీ గారు మన ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కొత్త వ్యక్తులకి ఎవరికైనా కానీ తెలియని వ్యక్తులకి లిఫ్ట్ అడగడం కానీ